వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేయుటకు తమస నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రోంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిష్ఠుడే మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రోంచ పక్షి గుండెల్లో బాణం పెట్టుకొచ్చాడు. కింద పడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. మా నిషాద ప్రతిష్టాం త్వా మగమహ శాశ్వతిన్హ సమాన్హాం యత్ క్రోంచమాతునాదేకం అవధిన్హ కామమోహితం. ఓ దుర్మార్గుడైన బోయవాడా, మిథున లక్షణంతో ఉన్న 2 క్రోంచ పక్షులలే ఒక క్రోంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాపము వలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి. మనసులో ఆ క్రోంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు. అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మదేవుడిని ఆశ్రమంలోకి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. నిషాద అంటే బోయవాడు అని ఒక అర్థం. అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్థం. మా అంటే లక్ష్మీదేవి. మా నిషాద ప్రతిష్టాం త్వా మగమహ శాశ్వతిన్హ సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా, నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. యత్ క్రోంచమతునాదేకం అవధిన్హ కామమోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదరులలో రావణుడు అనే క్రోంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోక అర్థం మారింది. బ్రహ్మదేవుడు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చుని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణము ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని కల్పితం కాని ఉండదు. నువ్వు ఇక రామాయణము రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్లిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చొనగా ఆయనకి బ్రహ్మదేవుడు వరం వలన జరిగిన రామాయణము అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండములు, 6 కాండముల మీద ఒక కాండము, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బావుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమములోని చిన్నారులైన లవకుశలు వారి పాదములను స్పృశించారు. యుక్త వయస్సుకి చేరిన లవకుశలు రామాయణమును అద్భుతముగా గానము చేయసాగిరి. కొద్ది కాలము తరువాత వారు గురు ఆశీర్వాదములు పొంది ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో అమృతముగా గానము చేయనారంభించారు.